హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారో ఏంటో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఈరోజు వీడియో ఏంటంటే, వీడియోలోకి వెళ్ళక ముందు మన ఛానల్ కొత్తగా చేసిన సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లో కామెంట్ తెలియచేయండి. ఈరోజు సండే కాబట్టి చాలా బిజీగా ఉంటాము. ఇంట్లో పిల్లలు ఉంటారు, పనులు అయితే అస్సలు జరగవండి. ఈరోజు అయితే మరీ దారుణమండి. మా ఈదిలోకి ఒక చిన్న కుక్క పిల్ల అయితే వచ్చింది. ఆ కుక్క పిల్లని అస్సలు బతకడం లేదండి. పిల్లలైతే మా ఈదిలో ఉన్న పిల్లలందరూ కూడా కుక్క పిల్లతో ఎంత హ్యాపీగా ఆడుకున్నారంటే ఆ వీడియో కూడా ఉంటుంది, తప్పకుండా చూడండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం, చూసాయండి. వంటగదిలోకి అయితే వచ్చామండి. పాయసం కానీ లేదా ఫిష్ ఫ్రై కానీ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా ఏదని ఇంకా డిసైడ్ అవ్వలేదు. చందు గారిని అడుగుదాంలే అనేసి ఇంకా బయటకైతే వచ్చాను. వాళ్ళు ఏం చెప్పారంటే ఫిష్ ఫ్రై చేయమన్నారు. ఓకే, సండే కాబట్టి ఎక్కువ నాన్ వెజ్ అయితే ఇష్టపడతారు కదా. ఈరోజు మంది చేపలు కూడా ఉండాలండి. కొంచెం చేపలు ఉంచేసాను, ఆ చేపలని ఇప్పుడు ఫ్రై అయితే చేద్దాము. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఫ్రై ఇంకా చూస్తాయండి, చాలా చాలా యమ్మీగా ఉంటుంది. వచ్చేయండి. చాలా డేస్ అయింది వీడియో చేసి, ఒక 3 days 4 days అయ్యింది. వీడియో చూసి తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారని నేనైతే కోరుకుంటున్నాను. ఇంకా వచ్చేయండి. ఆన్ చేసుకున్నాను. ఫ్రై అంటే మొత్తం డీప్ ఫ్రై కాకుండా ఇలా నేను ఫ్రై అయితే చేసుకున్నాను. జీలకర్ర పొడి అండ్ ధనియాల పొడి కావాలి కదా, కొంచెం ఫ్రై అయితే చేసుకుందాం. ఫస్ట్ జీలకర్ర వేసుకున్నాను, తర్వాత ధనియాలు, ఇంకా పొడి అయితే చేసుకున్నాను. ఇదంటే చేప ముక్కలు, చేపకు కావాల్సిన మసాలా అయితే పట్టించుకుందాం. ఫస్ట్ సాల్ట్, తర్వాత ధనియాలు అండ్ జీలకర్ర పొడి, నెక్స్ట్ కారం, నెక్స్ట్ నిమ్మకాయ, నెక్స్ట్ ఆయిల్ మొత్తం కలుపుకొని చేపకి ఇలా పట్టించుకోవచ్చు. వద్దు విద్య వాళ్ళు చూడండి. విద్య పాములే ఉంటాయి, వద్దమ్మా. ఇవ్వండి, బాగా కలిపేసుకున్నాను. ఇప్పుడు మనం ఒక్కొక్కటి వేపుకుందాం. ఇప్పుడు ఈ ముక్కల్ని మనం వేగించుకుందాం. చూడండి, ఇలా కలుపుకొని ఇలా వేసుకోవడము. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకున్నాను. చూడండి, కొత్తిమీర కూడా వేసాను. బాగా ఫ్రై అవ్వాలి, చాలా చాలా టేస్ట్గా అయితే ఉంటాయి. ఈ చల్లని కాలంలో ఇటువంటివి తింటే మంచి టేస్ట్ అయితే వచ్చేస్తుంది కదా. అయితే మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందా ఏంటో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు మనం ఫ్రై అయితే చేసేద్దాం, చూసేయండి. మనం తిరిగి వేసుకుందామండి, మళ్ళీ ఇటువైపు కూడా కాలాలి కదా. ఈ 4 కూడా నేను తిరిగి వేసాను. ఇది కూడా తిప్పుదాం. కొత్తిమీర వేసుకోవడం వల్ల కూడా మంచి టేస్ట్ అయితే వచ్చేస్తుంది. బాగా ఫ్రై అవ్వాలి. మూత అయితే పెడదాము. మూత అయితే పెట్టాను చూడండి. ఇది కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. పిల్లలు ఏం చేస్తున్నారో చూసారు. ఇప్పుడు పిల్లల్ని అయితే చూపిస్తాను. నిన్న చిన్న వీడియో క్లిప్ లాగా అయితే తీసాను. స్కూల్కి నుంచి వచ్చిన తర్వాత ఆడటము చూడండి. స్కూల్ నుంచి రాగానే ఇంకా ఆడటం స్టార్ట్ అయితే చేసేస్తారు. తలకు నూనె బాగా రాస్తాను, తల్లపన్నం. రండి లోపలికి. ఏంటి అయ్యా,
సాయి ఇక్కడ నేను చేపలు వేపుతుంటే ముక్కు మూసేసుకుంటున్నాడు. వాడికి యాక్చువల్గా అయితే ఇష్టం ఉండవండి, ఇంకా తినడు. ఫ్రై అయితే కొంచెం ఏదో అలా తింటాడని ఫ్రై అయితే చేస్తున్నాను తన కోసం. మెయిన్ అయితే ఇవి కొంచెం ఎక్కువసేపు అయితే ఫ్రై అవ్వాలండి, ఎందుకంటే మనం డీప్ ఫ్రై చేయట్లేదు కాబట్టి ఆయిల్ వేసి నార్మల్గా మనం వేపుకుంటున్నాం కాబట్టి. దీనిపైన మూత కూడా పెట్టి కొంచెం కర్రీ లీవ్స్ అండ్ కొత్తిమీర వేసుకొని మూత పెడితే బాగా మగ్గిపోతాయండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. చూడండి ఎలా ఫ్రై అయ్యాయో. ఇంకొంచెం ఫ్రై అయితే అవ్వాలి, మనకి మాడినట్లు అనిపిస్తాయి కానీ ఇలాగే వేగాలండి. వేగితేనే మనకి లోపల బాగా వేగినట్లు. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ నిమ్మకాయ అన్నీ వేసుకొని ఈ చేపలతో నంచుకొని తింటే సూపర్ మజా అండి. మీరు కూడా ఒక్కసారి తినండి, ఆ టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. నాకైతే ఇలా ఫ్రై ముక్కలు అంటే చాలా చాలా ఇష్టమండి. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుని తింటున్నాము. పిల్లలు అయితే తినలేదండి, వాళ్ళ కోసం ఏదైనా పకోడీ ఏదైనా చేయాలి. అలాంటి సాయిబాబా అయితే చీ మమ్మీ అనేసి ఇంకా చిరాకు పడిపోతున్నాడు. వాళ్ళకి స్మెల్కే ఉండలేకపోతున్నారు. ఏంటో చేపలు అప్పుడు తినేవారు కానీ ఇప్పుడు తినడం మానేశారండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. చేపలు తినాలి పిల్లలు, తెలివితేటలు వస్తాయి.